తమ్ముడు పెళ్ళి అయింది కదా, బాబాయ్ పెద్ద కొడుకు పెళ్లి, ఇప్పుడు సెకండ్ కొడుకున్నాడు. వీడికి కూడా చేద్దాం అనుకుంటున్నాము. వాడేమంటాడు నా గురించి ఎందుకు అక్క నువ్వు చేద్దాం అనుకుంటున్నాం రా. అమ్మాయిలు ఎవరైనా ఉంటే చెప్పమందామని. అమ్మాయిలు చూడండి పెళ్లికైతే రెడీగా ఉన్నాడు. పెళ్లికి ఇప్పుడే కాదు, కొంచెం టైం పడుతుంది. లేదండి 6 months గ్యాప్ ఇచ్చేసి. అక్క ప్లీజ్ అక్క, నీకు దండం పెడతా. నీకు ఇప్పుడే అన్న పెళ్లి అవుతుంది, అన్న పెళ్లి కానివ్వండి ఫస్ట్. అయితే తర్వాత నెక్స్ట్ 6 months చూపి అక్క. అమ్మాయిలు ఉంటే చెప్పండి. అబ్బాయి అయితే అందగాడు, చాలా మంచోడు. కాదండి, అందగాడు అసలు కాదు, నార్మల్ గా ఉంటాడు, చాలా మంచివాడు. జాబ్ లేదండి, జాబ్ ఉంది, బిజినెస్ ఉంది, అన్ని ఉన్నాయి. జాబ్ లేదండి, జాబ్ చేయడు, బిజినెస్ చేస్తాడు, కూరగాయల కార్ ఇది కూడా వాడితే. చూడండి ఇంత పెద్ద వెహికల్ మెయింటైన్ చేస్తున్నప్పుడు జాబ్ లేదని ఎట్లా చెప్పుకుంటాడు చెప్పండి? చెప్పండి మీరే చెప్పండి. ఇంత పెద్ద వెహికల్ ని మెయింటైన్ చేసినాడు, జాబ్ లేదంటే ఎలా సంబంధం లేదక్క. నేను ఆ కార్ లో కూర్చుంటే బావ నీతోనే ఎప్పుడు వస్తాడు అక్క, నడు మన కార్ లో కొంతమంది తీసుకొచ్చాడండి. ఇప్పుడేమో ఇట్లా అంటున్నాడు. నేను మెయింటైన్ చేయడం ఎట్లా చేస్తున్నాను చెప్పు? నాకు సంబంధం లేదు. అదేలా చూడండి ఎంత అందంగా ఉన్నాడో చూడండి. అబ్బో పెళ్లికలు వచ్చేస్తుంది వీడికి. చూడండి ఎంత. ఎవరైనా ఉంటే మాత్రం చెప్పండి, అమ్మాయిలు ఎవరైనా ఉంటే అందంగా ఉంటే చెప్పండి, చేసేద్దాం. 6 months గ్యాప్ ఇచ్చి వీడి పెళ్ళి అయితే పక్కా చేసేద్దాం. బాబాయ్తో కూడా మాట్లాడతా నేను. ఏమంటావు?